వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అంటే చాలామంది నేమ్‌లో ఎస్‌హెచ్ అని ఉంటుంది. అంటే రమేష్ అయినా, సురేష్ అయినా అంటే చివరిలో ఎస్‌హెచ్ అని ఉంటుంది. సోమేష్ అయినా ఏదున్నా సరే. న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ 2025లో గనుక మనం చూసుకుంటే ఒక పేరులో లెటర్స్ ఎస్‌హెచ్ అని కనుకుంటే ఎలా ఉండే అవకాశం ఉంటుందండి అట్లా జనరల్‌గా? నాన్న యూజువల్గా ఎలా అంటే ఈ ఎస్హెచ్ వచ్చే పేర్లలో అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. కామన్గా తీసుకుంటే రమేష్, వీళ్ళు కానీ ఒకటిలో కానీ మూడులో కానీ పుట్టుంటే ఈ పేర్లన్నీ కూడా రమేష్, రాజేష్, రాకేష్, సురేష్ ఇవన్నీ 6 లెటర్ల పేర్లు. ఈ 6నో పుట్టుంటే 60% బాగుంటారు, 60% బెటర్గా ఉంటారు. వీళ్ళు ఒకటిన పుట్టిన, మూడున పుట్టిన, ఒకటి సూర్యుడు, 3 బృహస్పతి, దేవతల గురువు, ఈ ఇద్దరికి 6 శత్రువు. మ్యాక్సిమం ఎస్హెచ్ వచ్చే పేర్లన్నీ కూడా 100%లో 90% 6 అక్షరాల్లో ఉంటాయి. సో 1కి 3కి 6 శత్రువు. సో ఒక అడుగు ముందుకేస్తే 6 వెనక్కేయాలి. ఈ 6, 3 అంటే దేవతలు రాక్షసులు కలిసి కొట్టుకోవడం. సో వీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఆ మనిషి ఎవరైతే ఆ పేరు పెట్టుకుంటాడో హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకుంటే మన మహేష్ బాబు వాళ్ళ బ్రదర్ రమేష్ గారు. సో రమేష్ బాబు అని పేరున్న ఎక్కువ మంది రమేష్ అనే పిలిచేవాళ్ళు. రమేష్ బాబులో కూడా 13 and 31 డెత్ నెంబర్స్ ఉన్నాయి. అర్లీ డెత్. రమేష్ వరకే తీసుకుంటే దగ్గర రమేష్ రమేష్ అంటారు కాబట్టి రమేష్లో 1, 6 ఉంది. ఇది అన్హ్యాపీ ఎండింగ్ నంబర్స్. హౌ దే రైస్. సో ఇనిషియల్గా రమేష్ గారి గ్రాఫ్ రైజ్ అయ్యింది. 2-3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి, మళ్ళీ యావరేజ్, మళ్ళీ డౌన్ అయ్యాయి, మళ్ళీ ఆయనే దూరం అయిపోయారు, తెరమరుగైపోయారు. విత్ ఈ ఎస్హెచ్ ఉంటే ఎలా ఉంటుందంటే కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ అలవాటు అవ్వడము, క్రమేపీ హెల్త్ పాడవడము, ఆరోగ్యం పాడవడం, కోపం పాడవడం, డబ్బులు పాడవడం. సో వీళ్ళు ఏమనుకుంటారంటే మేము సరిపోము. బిజినెస్ కూడా అనుకోండి, ఒక 4 దెబ్బలు తగిలితే ఉంటారు, నేను వ్యాపారం సరిపోను. ఈ ఎస్హెచ్లు ఈవెన్ పర్సనల్ లైఫ్లో భార్యతో కూడా వీళ్ళకి విభేదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్. ఈ రాకేష్లో ఏముందంటే 18 నంబర్ ఉంది. దీని టెన్షన్ నంబర్. ప్రేమ ఎక్కువ ఉంటుంది, భరించలేం ప్రేమని. కోపం ఎక్కువ ఉంటుంది, అస్సలు భరించలేము. తినిపించగలరు, నెక్స్ట్ డే కూడా కొట్టగలరు. సో ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుంది, అతి ప్రేమ అతి కోపం. సో యూజువల్గా ఇలా తీసుకుంటే రమేష్ కానీ, రాకేష్ కానీ, సురేష్ కానీ, సురేష్ అందరూ అంటారు ఊహాలోకంలో ఉంటారు. ఈ పని అయితే డబ్బులు వస్తాయి, ఈ పని అయితే డబ్బులు, ఆ పని అయ్యేది లేదు, డబ్బులు వచ్చేది లేదు. పర్సనల్గా వైఫ్తో కూడా అంత మంచి రిలేషన్స్ ఉండదు. నేను 1,75,000 మంది సురేష్లు కరెక్షన్ ఇచ్చాను లాస్ట్ 30 yearsగా. అంటే రోజు కనీసం మనకు మినిమం ఒక 10 మెంబర్స్ సురేష్లో ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా 2-3 వస్తుంటారు. నాకు చాలా ఆ లెటర్ అంటే ప్రేమ. ఎస్ అంటే అందుకు ప్రేమ పెరిగిందంటే చాలా మంచి వాళ్ళు, ఎక్కువ కష్టాలు వాళ్లే పడుతుంటారు. అంత మంచి వాళ్ళకి మంచిగా ఉండాలంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఆ ఎస్హెచ్ ఉండొచ్చు, ఆ పేరులో బలం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 10 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు ఇస్తే మళ్ళా వాడు అప్పు చేసుకుంటాడు. మనం ఏం చేస్తాం, ఆ పేరులో 100 కోట్ల బలాన్ని ఇస్తాం. ఈ 100 కోట్ల బలం వచ్చే డబ్బు ఇంట్రెస్ట్తో బతికేస్తారు. సో కామన్గా నేను చూసినప్పుడు సతీష్, ఎక్కువ నాకు సతీష్లు వస్తారు. చాలా ఎడ్యుకేషన్లో బీటెక్లు చేసి ఉంటారు, డాక్టర్లు చేసి ఉంటారు. బట్ కెరియర్లో ఏమంటే వీళ్ళకన్నా వెనక వచ్చిన ముందు వెళ్ళిపోతుంటారు, వీళ్ళు వెనకబడతా ఉంటారు. అన్న నేను హార్డ్ వర్కింగ్, గుర్తింపు పక్కనోడికి వస్తుందన్న. సతీష్లో 12 ఉంది. 12 అంటే చూసే బాస్కి వీళ్ళు ఉల్టా కనబడతారు, పని చేయనట్టు కనబడుతుంటారు. అలా కామన్ నేమ్స్ తీసుకుంటే యోగేష్, రితేష్, మనీష్, సంతోష్. నేను ఇప్పుడు కనీసం ఒక 20,000 మంది సంతోషాలు చూశాను. ఏ సంతోష్ కూడా సంతోషంగా లేడు. ఒక రకమైన బాధ, ఒకరి ఫైనాన్షియల్ బాధ, ఒకరి భార్యతో బాధ, ఒకరికి జాబ్లో బాధ, అంటే జాబ్లో బాస్ హెరాస్మెంటో లేదా ఓవర్ వర్క్, ఓవర్లోడో. సో సంతోష్ ఎలా ఉంటారంటే మంచి మనసు ఉంటుంది, వీళ్ళని బాగా పిండేస్తుంటారు. సో తనీష్ లేదా సురేష్ లేదా భవేష్, వేదాంశ్, ఆదర్శ్, ఆకాష్. హీరో ఆకాష్ కూడా 4-5 సినిమాలు బాగా ఆడాయి, మళ్ళా ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఈవెన్ రూపేష్, ఈవెన్ తనుష్, ఈవెన్ హరీష్. ఒకప్పుడు హరీష్ అని ఒక హీరో ఉండేవాడు, చిన్న ఏజ్ నుండి హీరో అయిపోయాడు, ఇప్పుడు ఎక్కడ కనబడడం లేదు. సో ఈ ఎస్హెచ్ అంటే ఒక పీరియడ్లో రైజ్ అవుతారు, పీరియడ్లో పడిపోతారు. ఫైనాన్షియల్గా 40 తర్వాత స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి, 45 తర్వాత విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ 80% to 90% నేమ్స్ 6 లెటర్స్లో ఉంటున్నాయి. సో ఆ చెక్ చేసుకోవాలి. ఒకవేళ దే ఆర్ బోర్న్ ఇన్ 1 or 3, అది కంప్లీట్ ఫెయిల్యూర్. 2లో పుట్టిన, 4లో పుట్టిన ఒక 40-50%, 6లో పుడితే 60% బలం ఉంటుంది. 7, 8, 9 తీసుకో, 6ని తీసుకో. సో మనం పేరు పెట్టేటప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి,
డెస్టినీ నెంబర్ ఏంటి, వీళ్ళకి ఎస్హెచ్ ఉన్నా ఇబ్బంది లేదు పేరు కరెక్షన్ చేసుకోగలిగితే. నేను ఇలా ఎస్హెచ్లు ఉన్న వాళ్ళు రమేష్లు కనీసం ఒక 30,000-40,000 రమేష్కి ఇచ్చాను. వాళ్ళు ఎక్కడ వెనక్కి తిరిగి చూడడం లేదు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. సురేష్లు అయితే లెక్కే లేదు. సో ఈ ఎస్హెచ్ ఉండేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కిరణ్ నెహ్రూ ఉన్నాడు, మీకు ది బెస్ట్ గైడెన్స్. అంటే నేను ఒక బ్రదర్ లాగా నా క్లయింట్స్కి ఒక్కొక్క 30 minutes టైం ఇస్తున్నాను నాన్న. ఇంతకుముందు 10 minutes ఇచ్చేవాడిని. టైం ఎక్కువ పెట్టి ఫస్ట్ 10 నిమిషాలు పేరు ఎలా ఉంది, దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి, మళ్ళీ 10 నిమిషాలు పేరు మార్చాక లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ లాస్ట్ 10 minutes ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మీ అందాల జీవితం ఇలా ఉంటుంది. అండ్ మనం చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయి. మనం 5 years బ్యాక్ చెప్పిన వాళ్ళు, 7 years బ్యాక్ చెప్పిన వాళ్ళు వచ్చి మా లైఫ్ ఇలాగే మీరు చెప్పినట్టే అయింది. ఈ ఇయర్లో మీరు మ్యారేజ్ అన్నారు, మ్యారేజ్ అయింది. ఈ ఇయర్లో పిల్లలు పుట్టారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నంబర్స్ డోంట్ లై. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే, నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.